జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నువ్వు చేసే చిన్న తప్పులు సరిచేసుకో అని అమ్మవారైతే మనకి ఒక సందేశాన్ని అందిస్తున్నారండి. అమ్మవారు ఏమి చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మనము భగవన్నామస్వరాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా ఏదో బాహ్యంగా పైపైన చేస్తూ ఉంటాము. బయటికి మాత్రం ఓ భగవాన్, నేను నీ దాసుదను, నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు అంటూ ఉంటాము. కానీ మన ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉంటుంది. మనస్సు అనేక ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా మన మనస్సు మాట ఒకటిగా ఉండదు. ఇలా ఉంటే భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాము? మనం బయట ఏం మాట్లాడతామో మన మనసులోని ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి. భగవంతుని నామం, ఆయన రూపం వేరు కాదు. భగవన్నామ స్మరణలో ఆనందం అధికమవుతుంది. ఆయన ప్రేమమయుడు, ఆనందమయుడు. ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని పొందుతాము. సాధారణంగా మన మనసు నానా విషయాల పట్ల పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనసును నియంత్రించి భగవంతునిపై కేంద్రించడానికి ప్రయత్నించాలి. అదే అభ్యాసం అంటే. సూది బజ్యంలోకి దారం ఎక్కించాలి అంటే దారం యొక్క పోగులన్నీ ఒకటిగా చేయాలి. దారపు పోగులు విడివిడిగా ఉంటే సూది బజ్యంలోకి దారం ఎక్కించడం అసాధ్యము. అలాగే భగవంతుని యందు మనసును నిమగ్నం చేయాలి అంటే బాహ్య విషయాల వైపు పరుగులు తీసే మనసును నియంత్రించి ఏకాగ్రత అనేది పెంచాలి. ఇంద్రియ నిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి కూడా సాధ్యం కాదు. భగవంతుణ్ణి పొందాలి అంటే పరితపనే పరమోత్తమ సాధనము. అలాగే ఈ ప్రపంచంలో జీవించడానికి ఉత్కృష్టమైన మార్గం ఏది అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ఒకసారి అడిగితే ఆయన ఇలా జవాబు చెప్పారు: నీ విద్యుద్ధర్మాలన్నింటినీ నిర్వర్తించు, నీ మనసును మాత్రం ఆ పరమాత్ముని పైన నిలకడగా ఉంచి సాధన చేయి. నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు, వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైన వాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు. ఒక ధనికుడు ఇంట్లో పని మనిషి అన్ని పనుల్ని అంకిత భావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది. తన యజమాని పిల్లలకు అన్ని సేవలు చేస్తుంది. తన కన్నబిడ్డలనంత మమకారంతో వారిని సాకుతుంది. నా బాబువి కదూ, నా తల్లివి కదూ అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియమారా తినిపిస్తుంది. కానీ ఆమెకు తెలుసు ఆ పిల్లలెవరూ తన వాళ్ళు కాదని. తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా దాని మనసంతా గట్టు మీదే, తను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది. అలాగే నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనీయు. నీ మనసును మాత్రం ఆ పరమాత్మునిపైనే లగ్నం చేయి. బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలో పడి ఆ పరాత్పరుని పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉంది. సర్వసమర్థుడన్న అహంకారం, ఆశించినవి అందటం లేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకొని అశాంతి పాలు చేసే విపత్తు పొంచి ఉంటుంది. ప్రాపంచిక వస్తువులను పోగేసుకున్నట్టు కొద్దీ వాటి మీద నీ యావ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. మన పండును కోసే ముందు అరచేతులను నూనె రాసుకోవాలి, లేకపోతే దాని పాలు బంకలా వేళ్లను పట్టుకొని వదలదు. అలాగే ముందు దైవ ప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో, ఆ తరువాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు. దైవ అనుగ్రహం లభించడానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి. పాల నుంచి వెన్న దొరకదు. ముందు పాలను కాచి పెరుగు తోడు పెట్టుకోవాలి. తొందరపడి దాన్ని కుదిపితే పెరుగు తోడుకోదు, పాలుగానే ఉండిపోతుంది. చిక్కని పెరుగును చిలక్కొట్టిన తర్వాతే వెన్న లభిస్తుంది. ప్రపంచం నీళ్ళ లాంటిది, మనస్సు పాల లాంటిది. పాలను నీళ్ళతో పోలిస్తే నీళ్ళలో పోస్తే అదంతా కలిపి ఏకమవుతుంది. వెన్నను నీళ్ళలో వేస్తే అది తేలుతుంది. అలాగే ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి.
జ్ఞానం అనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి. ఒకసారి అది లభించాక ప్రపంచం అనే నీటిలో ఉంచినా కూడా అది కలవదు అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనకి అందించారండి. మనం ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా మనకి ప్రాపంచిక విషయాల మీద మన కర్తవ్యం నిర్వర్తిస్తున్నా ఆ భగవంతుని మాత్రము మనము ఎల్లవెల్లలా స్మరిస్తూనే ఉండాలి. ఆయన మీద ధ్యాస పోకుండా ఆయన మీదే మన యొక్క మనసును లగ్నం చేసి ఉంటే మనకి ఏది జరిగినా కూడా అంతా మనకి తేలిగ్గా ఉంటుంది. అంటే వేటి మీద కూడా వ్యామోహము అనేది కలగకుండా ఉంటుంది. కాబట్టి మీరు అనవసర వాటి గురించి మీరు ఎంతో తాపత్రయపడి కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఉన్న దాంట్లో మనం సర్దుకోగలిగితేనే మన జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది. లేని వాటి కోసం మనము ప్రాకులాడితే మన జీవితము అలాగే ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన దాంతో మనం సంతృప్తి పడాలి. మనకి అది లేదు ఇది లేదు, ఇంకా రకరకాల సమస్యలు, పెళ్ళి కాలేదు, పిల్లలు లేరు, ఇలా రకరకాల బాధల బంధనాలు అన్నీ కూడా మనమే పెంచుకునేవి. ఇవన్నీ కూడా భగవంతుడు తెలుసు. ఏది ఎప్పుడు మనకు అందించాలో ఆ భగవంతుడే అందిస్తాడు. కాబట్టి భారమంతా ఆయన మీద వేయాలి. అమ్మవారిని మనం నమ్ముకున్నాం కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం తలుచుకుంటూ ఉంటే ఏ సమయంలో ఏది మనకి అందించాలో అమ్మవారి కన్నా ఇంకెవరికి తెలుస్తుందండి? ఆ జగన్మాత పరమేశ్వరికి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? కాబట్టి అమ్మవారిని మనము మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మి పూజిస్తే మన జీవితంలో మనకి దక్కనిదంటూ ఏది ఉండదు అని అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. జై వారాహి.